హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఎందుకన్నయ్యా కన్నీళ్ళు? అన్నీ సంపాదించుకున్నాక ఆఖరికి మిగిలేవి కన్నీళ్ళేనమ్మా. ఇక్కడే ఈ వీధిలోనే అమ్మ కన్ను మూస్తూ తను గొప్పవానికి అమ్మను ఆశీర్వదించింది. ఆ రోజు ఏమీ లేదు, అమ్మ ఉంది. ఈవేళ అన్నీ ఉన్నాయి, కానీ అమ్మ లేదు. సర్లే పద. శాంతి, చూసావా నీ పుట్టినరోజుకి ఎవరిని తీసుకొచ్చాను? ఎవరన్నయ్యా? నీ అన్నయ్యకు నవ్వడం నేర్పిన పెద్ద దిక్కమ్మా. బాబా బాబా, శాంతిని చూసావా? నా చెల్లాయి. అల్లా శేఖర్, బాబా ఇతడు శాంతికి కాబోయే భర్త. త్వరలో నా శాంతి నాకు దూరం అవుతుంది. నా జీవితంలో శాంతి కూడా దూరం అయిపోతుంది బాబా. కానీ కర్తవ్యాన్ని జరిపిన మనశ్శాంతి నీకు దక్కుతుంది బాబు. అల్లా మేలు చేస్తా. వెళ్ళిరా. హాయ్. ఏమా ఎదుటి వాళ్ళు పిల్లలేదా? పిలిచానన్నయ్య, కానీ వాళ్ళు రారని నాకు బాగా తెలుసు. ఎందుకు వస్తారు? పోయిన గొప్పతనాన్ని మర్చిపోనూ లేరు, ఎదురుగా కనిపిస్తున్న గొప్పతనాన్ని గుర్తించనూ లేరు. మూర్ఖులు. తప్పమ్మా, అలా అనకూడదు. మనిషి గొప్పతనాన్ని నిర్ణయించేది మేడలు, బ్యాంక్ అకౌంట్లు కాదమ్మా. వాళ్ళు పెట్టిన అన్నం తిన్నాను, వాళ్ళ దగ్గర నౌకరీ చేశాను. నేను తలుచుకుంటే వాళ్ళకంటే గొప్ప మేడ కట్టించగలను. కానీ అది గొప్పతనం కాదు, అహంకారం అవుతుంది. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. నీ మంచితనం వాళ్ళకి అర్థం కావాలిగా. నిన్ను దొంగ అని అవమానించారు, వెళ్ళగొట్టారు. కానీ ఈరోజు వాళ్ల స్థితే దిగజారింది. ఆ రాఘవరావు గారు అమ్మాయి ఏదో స్కూల్లో సంగీత మాస్టర్గా పనిచేస్తుందట. అమ్మాయి గారు, నువ్వా ఇక్కడికి వచ్చావా? నా మానాన్న నన్ను బ్రతకనివ్వమని నీకెన్నిసార్లు చెప్పాలి? అమ్మాయి గారు, మీరు కోరుకుంటే మీ బతుకు 3 పువ్వులు. నా బ్రతుకు ఎలా గడపాలో నాకు తెలుసు. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను. మాకు ఇంకా మిగిలింది పరువు, ప్రతిష్ట. అవైనా మాకు మిగిలిని. అమ్మాయి గారు, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చిన్నతనంలో నేను నీకు ఉపకారం చేశాననుకుంటే నాకు ఒక్క ఉపకారం చేయి. చెప్పండి అమ్మాయి గారు, మీకోసం ఏం చేయమని ఆనందంగా చేస్తాను. నా దారికి అడ్డు రాకు. అసలే నాన్నగారు పక్షవాదంతో శరీరం చెడి మూలపడ్డారు. నువ్వు కూడా నన్ను ఇలా వెంటాడుతున్నావని తెలిస్తే ఆయన గుండె పలుతుంది. నీకు దండం పెడతాను, నా వెంట పడకు ప్లీజ్. అమ్మాయి గారు, చాలా మంది ప్రేమను పంచుకోవడానికి బ్రతుకుతారు. నేను మీ ద్వేషాన్ని పంచుకోవడానికి బ్రతుకుతాను. నన్ను ద్వేషించకుండా మిమ్మల్ని నేను ఆపలేను, మిమ్మల్ని ప్రేమించకుండా నన్ను మీరు ఆపలేరు. అదే నా అదృష్టం. ఏమిటి గురు బ్రహ్మాండంగా కవిత్వం మాట్లాడేస్తున్నావు? అంటే ఏదో కష్టంలో పడ్డావన్నమాటే. అన్నమాట కాదు బ్రదర్, ఉన్నమాటే. ప్రేమ అన్న పిచ్చి లేకపోతే నీ తల తన్నేవాడే లేడు గురు. చంద్రుడికి ఆ మచ్చే అందం అంచుబాబు.
అవును, ఇంకా రోడ్డు మీద ఉన్నావేంటి? గురు, మనం ఉంటే బుడ్డి మీద ఉంటాం, లేకపోతే రోడ్డు మీదే ఉంటాం. పదా. ఎక్కడికి? ఆనందాన్ని టోగ్గా బేరం చేయడానికి. గజ్జె కట్టి మత్తెక్కించే అప్సరస మన రూట్లోకి ఈ మధ్యే వచ్చింది. అద్భుతం, అమోఘం, అమోఘం. అంజిబాబు, అంటే నన్నే. ఏం నిషాబాయ్? మీతో వచ్చిన ఆయన మహానుభావుడు, మనకి ఫ్రెండ్.
ఏదో శాపవశాత్తు ఈ దేశంలో పుట్టిన గంధర్వుడు వెరసి విజయ్ నమస్తే ఆగాను. అంజుబాబు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చెదిరిన మనసులతో వస్తారు. నా పాట విని మనసు మరీ చెదరగొట్టుకుని పోతారు. కానీ మొదటిసారిగా నీ మిత్రుడు నా మనసు చెదరగొట్టిపోతున్నాడు. అది అతనికి అలవాటు. ఇంతవరకు అతని మనస్సు ఎక్కడుందో అడ్రస్ దొరకలేదు. ఆ కష్టంలో ఉంటేనే అతన్ని ఇక్కడికి లాక్కొచ్చాను. అంత గాయపడింది అతని మనసు. పాపం 15 సంవత్సరాలుగా ఆ గాయాన్ని కాపాడుకుంటూ. అంజుబాబు, మీ మిత్రుని మరోసారి ఇక్కడ తీసుకొస్తారా? నువ్వు తీసుకురమ్మంటే తప్పకుండా. ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా తీసుకురావాలి. అంతవరకు ఈ గాలి గచ్చగట్టను, ఈ హాల్లో గొంతు విప్పను. సరే, అంటే ఇక్కడ కూడా మరో మనస్సు అడ్రస్ తప్పింది. సరే నిషాబాయ్, రామ్ రామ్. ఏంటి గురు, నిన్ను కష్టం నుంచి తప్పిద్దామని తీసుకొస్తే ఇక్కడ ఇంకో కొత్త కష్టం వచ్చి పడింది. ఏంటది? ఇప్పుడు అర్థం కాదులే, ఎందుకంటే మందు దిగిపోయింది కదా. ఇంకో పెగ్గ బిగిద్దాం. రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీరు మన ఫ్రెండ్ పేరు విజయ్. విజయ్ గారి గురించి వినడమే గాని చూడటం ఇదే మొదటిసారి. ప్లీజ్ బి సీటెడ్. ఏంటయ్యా, ఏంటి నీ గొడవ? ఏం కావాలి? మందు. మందా? ఇప్పటికే చాలా బాకీ పడ్డావు. ఆ డబ్బిస్తేనే గాని మందు రాదు. డబ్బడితే డౌట్ పగిలిపోతే మందు రాని. మందు రాదు. రాదు. రాకపోతే ఏం చేస్తావయ్యా? ఏం చేస్తావు? ఏంటి గురు, అనవసరంగా కత్తుల దాకా వెళ్ళిపోయావు? లేకపోతే ఈ బోర్డు ప్రొపరేటర్కి డబ్బు కావాలంట. డబ్బు. ఏం బ్రదర్, ఇంత పెద్ద మనిషి దగ్గర డబ్బులు ఎడతావా? తప్పు. నాదేముంది కుమార్ సాబ్, బిల్లు కట్టాలి అన్నాను. బాగా అన్నాడే, కట్టే. ఎవరు కడతాడు? బాబు. ఎవడు కడతాడ్రా? నీ బాబు కడతాడ్రా? ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను. ఆ మాట అంటే పళ్ళు రాలగొడతాను అని అంటున్నాడు. న్యాయమే గురు. అయితే నువ్వు ఆడితే చేరిపోవాలన్నమాట. చూడు బ్రదర్, ఒక్కొక్కసారి నిజం మనల్ని చాలా చిక్కుల పడిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నీ పళ్ళు మన హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. నయాలా ముందు నీ సంగతి తెలుస్తా. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. 1 2 పిలిచావా గురు? ఎవర్రా ఫైటర్? ఫైటరు కాదు, రైటరు కాదు గురు, మన ఫ్రెండ్ లాయర్. లాయర్ పార్లో మంతాడా? అదేంటి గురు, మహాత్మా గాంధీ మంచినీళ్లు తాగుతాడా అన్నంత ఆశ్చర్యపోతాయండి గురు. అతను బయట కేసుల కోసం ప్రయత్నం చేస్తే ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. లెఫ్ట్ పట్టుకోరు. ఏం కొట్ట
అంజయ్ అంజయ్ ఎక్కడున్నా? ఇక్కడ ఉన్నాను గురు. నీ వెనక దెబ్బకి నేను ముందరకు వచ్చి పడిపోయాను. ఆడు కొట్టి చెబుతున్నాడు, నువ్వు కొంచెం చెప్పానా కొట్టు గురు. బయటికి రా. మర్యాదగా డబ్బు కట్టాడు. కుమార్ నువ్వు మెచ్చావా? అయితే అలా మెచ్చావు. బ్రదర్, ఇన్నాళ్ళు లాయర్లు అంటే కోర్టులో న్యాయం చేయాలని తగులాడుకునే వాళ్ళు అనుకున్నాను. కానీ బ్రదర్ 5 నిమిషాలు సింపుల్ గా అన్ని సర్దేశాం. అదే బ్రదర్, మా అమ్మ ఏం చెప్పేదో తెలుసా? చేతకాని వాడిని బాధ పెట్టడం పాపం, అలాగే చేతకాని వాడిని మరొకడు బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపాపం. అమ్మా బ్రదర్, మా ఇద్దరు అభిప్రాయాలకి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రదర్. పుట్టాక నేను మొదటిసారి చేయందిస్తున్న స్నేహితుడు నువ్వే బ్రదర్. వెల్కమ్. అంజీ ఇవాళ ఇంకా ఈ చిత్రం చూపించాలా? థ్యాంక్స్. కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు వచ్చారు, లేకపోతేనా? సార్ విజయ్ గారు ఈ బాక్స్ మర్చిపోయారు సార్. అరే, ఇందులో చాలా డబ్బుందే. నన్ను ఇచ్చిరమ్మంటారా? నువ్వు అక్కర్లేదు. కుమార్ గారు మీరెళ్ళి ఇచ్చిరండి ప్లీజ్.